హైదరాబాద్లో జరుగుతున్న 16th గ్రాండ్ నర్సరీ మేళా ఆగస్టు 29న స్టార్ట్ అయిపోయిందండి. సెప్టెంబర్ 2 వరకు ఉంటుంది. దీని లొకేషన్ వచ్చేసి నక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అండి. నేను ఇక్కడ హార్టికల్చర్ డైరెక్టర్ గారితో అలానే నర్సరీ మేళా ఆర్గనైజర్ గారితో కూడా మాట్లాడాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. హాయ్ అండి, నేను A4 స్టాల్లో ఉన్నారు. నాతో పాటు హైదరాబాద్ ఏడీనియమ్స్ ఫేమస్ అండి ఆ సార్తో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటి, అలానే సార్ పేరు కూడా కనుక్కుందాము. అసలు ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రైస్ అనేది కూడా చూద్దాం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు మురళీమోహన్ అమ్మ. హాయ్ సార్. హాయ్ అమ్మ. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్? ఇక్కడ ఎంత లేదన్నా ఒక 40 వెరైటీ. స్టార్టింగ్ ప్రైస్ చెప్పండి సార్. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ 250 అండి. 250 రూపాయలు. నెక్స్ట్ అప్ టు సార్? అప్ టు 12,000 అండి. 12,000 వరకు ఉన్నాయి. B26లో వచ్చానండి. చూడండి ఎంత బాగున్నాయో ప్లాంట్స్. లోటస్ ఉన్నాయి, వాటర్ గ్రాస్ ఉంది, అలానే ఎలకోనియా ప్లాంట్ కూడా ఉంది. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. అన్ని ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయండి ఈ స్టాల్లో. ఈ స్టాల్లో వచ్చేసి మనకి ప్రైస్ 50 రూపీస్ అండి. 50 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మొక్కలు. ఇది చూడండి సీతాఫల్ కూడా ఉంది, చాలా బాగున్నాయి, ఫ్రూటింగ్తో ఉన్నాయి. అలానే మళ్ళీ షో ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. తమలపాకు చెట్టు ఉంది, అలానే మనకి బోన్సాయి కూడా ఉన్నాయి, క్రీపర్స్ ఉన్నాయి, స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయండి. ఈ స్టాల్కి ఒకసారి విజిట్ చేయండి. B23 స్టాల్లో ఉన్నానండి నేను. ఇక్కడ ప్లాంట్స్ మాత్రం చాలా మంచి కలెక్షన్ ఉంది. చిన్నగా ప్లాంట్స్, చిన్న ప్లాంట్స్లలో పార్ట్స్లలో ఉన్నాయి. కలర్స్ చూడండి, చామంతులు చూడండి, బేబీ పింక్ ఉన్నాయి, అలానే ఐరన్తో చేసిన టేబుల్స్ ఉన్నాయి, సోఫా సెట్స్ ఉన్నాయి, అలానే ఫౌంటైన్స్ కూడా ఉన్నాయండి. చాలా డిఫరెంట్ మోడల్స్లలో ఉన్నాయి. డైనింగ్ టేబుల్ చూడండి, వుడ్ ఫినిషింగ్ ఇచ్చారు, ఎంత బాగుందో, సెల్ఫ్ డిజైన్ తోటి. డెహలియా చూడండి, వైట్ అంటే బేబీ పింక్ బ్రింజల్ కలర్ ఇచ్చారు. ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్ అండి, ఫ్లవర్ ప్లాంట్స్. ఉయ్యాలలు కూడా ఉన్నాయి ఐరన్ తోటి, అసలు చాలా మంచి లుక్. ఇవన్నీ కూడా ఈ హ్యాంగింగ్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో, బేబీ పింక్తో చాలా మంచి కలర్ ఉందండి. అలానే ఇవన్నీ కూడా సెమీ షేడ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, ఇంకా అంత్యూరియం ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. ఈ స్టాల్లో మనకి 50 రూపీస్ నుంచి అప్ టు 18,000 వరకు కూడా ఉన్నాయి. అలానే చూడండి ఇక్కడ సక్లెంట్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో, పైన హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అలానే పక్కన స్టాల్కి వెళ్తే మనము బుట్టలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వీటితో పాటు ఇంకా అందంగా నా వెనకాల ఆర్కేడ్స్ ఉన్నాయండి, చాలా కలర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం ప్రైజెస్ ఉన్నాయి, ఈ స్టాల్ నెంబర్ ఏంటి, వాళ్ళతోనే మాట్లాడదామండి. ఆర్కేడ్స్ స్టాల్లో ఉన్నాను. స్టాల్ నెంబర్ చెప్పండి మంది. స్టాల్ నెంబర్ 13-14. 13-14 స్టాల్లో మీకు ఆర్కేడ్స్ ఉన్నాయండి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ చెప్పండి ఎంత ఉందో. స్టార్టింగ్ 500 నుంచి 2,500 వరకు. 2,500 వరకు ఉంది. 500 నుంచి 2,500 వరకు ఉంది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? మాకు 43 కలర్స్ ఉంటాయి. 43 కలర్స్ ఉన్నాయి. కొన్ని పేర్లు చెప్పండి నాకు. ఆర్కిడ్, ఫిల్నాప్సిస్, వ్యాండా, మొకారా, 5 పింక్, ఏరీ పీచ్, స్వీట్ బ్లూ, వైట్, సోనియా. ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా వచ్చి ఆర్కిడ్స్ తీసుకుంటారు. ఇప్పుడు 500 ప్లాంట్ ఉంది, దానికి ఎంతవరకు మీరు డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు? మన సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, ఎంతవరకు మీరు డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు? మీకు మీరు ఎలాగ చెప్తే అలాగే తీసుకుంటారు. అలా కాదండి, నాకంటే నేను ఎక్కువ తీసుకుంటాను తక్కువ తీసుకుంటాను పక్కన పెట్టండి. కానీ వచ్చే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సడన్ ప్రైస్, ఇప్పుడు మీరు 500 ఉంది, మీరు ఎంతకు లాస్ట్ ఇవ్వగలుగుతారో అది చెప్పండి, వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది కదా. ఫస్ట్ ప్రైస్ అయితే 800 మేడం, లాస్ట్ ప్రైస్ 500. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇలానే మీరు ఇంకా చాలా వెరైటీస్ తేవాలి ఆర్కిడ్స్లో. నాకు ఇంకొక విషయం అండి, ఇక్కడ వెదర్కి ఇవి కొన్ని చనిపోతున్నాయని విన్నాను నేను, అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు మనం గాలిలో దీపం పెట్టి వదిలేస్తే అది మన ఇల్లుతో ఉంటుందండి, ఆరిపోతుంది కదా మేడం. అట్లాగే దానికి ఏం చేయండి, దానికి ఏ టైంలో అది ఇవ్వాలో, ఆ కొబ్బరి ఎంత టైట్గా పెడితే అంత హెల్దీగా ఉంటుంది మొక్క. ఫస్ట్ వీక్ ఏంటంటే ఒక ఫెర్టిలైజర్స్ కూడా ఫస్ట్ వీక్ స్ప్రే చేసి, సెకండ్ వీక్ వేరే 13-0-45, థర్డ్ వీక్ మైక్రోన్యూట్రియన్స్, అలాగే లీటర్కి 4 grams స్ప్రే చేస్తే మొక్క ఎక్కడ సాగదో, ఫెయిల్ అవుతాయి. చూసారా అండి, కెమికల్స్ కూడా చెప్పారు, ఎప్పుడు ఏమి ఇవ్వాలి అనేది కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు ఆర్కిడ్స్ ఆరాంగా తీసుకెళ్ళొచ్చు. మీకు ఇంకోటి ఏంటంటే మీరు గైడెన్స్ ఇస్తారా అండి, కొద్ది గొప్ప వీళ్ళు తీసుకునేటప్పుడు గైడెన్స్ కూడా ఇస్తా అంటున్నారు. కాబట్టి మీరు హ్యాపీగా అవ్వచ్చు, మీరు ఈ స్టాల్లో మీరు ఆర్కిడ్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ ఆర్కిడ్ కలర్ చూడండి, క్రీమ్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్తో ఉంది. ఇది పింక్ అండి, బేబీ పింక్, చాలా బాగుంది. వీటితో పాటు ఎదురుగానే మనకి టెరకోటా పార్ట్స్ ఉన్నాయి. లాస్ట్ టైం చాలా మంది నన్ను అడిగారండి ఈ స్టాల్కి రండి, ఇది B10 స్టాల్ అండి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి.
చూడండి లాంతర్ ఉంది, అలానే గుడ్ల గువ్వ షేప్ లో కూడా ఉందండి. అలానే మనకి ఇక్కడ గణపతి పప్పాల కూజా ఉంది, తర్వాత మనకి డీర్ ఉంది. ఇక్కడ చూడండి ఫౌంటైన్ ఎంత బాగుందో, ఎన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి. అలానే గణపతి పప్ప కూడా ఎదురుగా పెట్టారు. చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. ఇక్కడ చూడండి హంసని కూడా ఒక డిఫరెంట్ షేప్ ఇచ్చారు. ఇది చూడండి పార్ట్ ఎంత బాగుందో. చూడడానికి చిన్నగా ఉంది కానీ దాని యొక్క డిజైన్ అనేది చాలా బాగుందండి. మోడల్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఇది చూడండి మనము పూజకి పూలు తీసుకోవడానికి ఇది ఒక మంచి బుట్ట అండి, మీరు యూస్ చేసుకోవచ్చు ఇంట్లో తీసుకొని. A19 స్టాల్కి వచ్చానండి. ఇక్కడ మనకి 3 రూపీస్ నుంచి పాట్ స్టార్ట్ అయ్యి మనకి 1000 వరకు కూడా ఉన్నాయండి. అన్ని ప్లాస్టిక్ పాట్స్ చూడడానికి మాత్రం డిఫరెంట్ కలర్స్ అండి, చాలా కలర్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ ప్లేట్స్ కూడా ఉన్నాయండి. A22 స్టాల్లో కంప్లీట్ గా బోన్సాయి ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా ఇయర్స్ ప్లాంట్స్ ఉన్నాయి. అసలు ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందో వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడి చూద్దాం. స్టాల్ నెంబర్ ఎంత అండి? మా స్టాల్ నెంబర్ వచ్చేసి A22 అండి. A22. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎన్ని బోన్సాయి వెరైటీస్ ఉన్నాయి? మా దగ్గర మోర్ దెన్ 100 వెరైటీస్ దాకా బోన్సైస్ ఉన్నాయండి. ఇంట్లో ఫ్రూట్ వెరైటీ ఉంటుంది, ఫ్లవర్ వెరైటీ ఉంటుంది, షో పర్పస్ ఉంటున్నాయి. మోర్ దెన్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఫైకస్ వెరైటీ అండ్ జేడ్ వెరైటీ, ఫ్లవరింగ్ వెరైటీ, మోర్ దెన్ చాలా నేమ్స్ ఉన్నాయండి. చాలా నేమ్స్ ఉన్నాయి. ఇది ఏదో డిఫరెంట్గా ఉందండి. ఇదేంటి, దీనికి ఏమో ఫ్రూట్ వచ్చింది, దీని పేరేంటి, దీని ప్రైస్ కూడా చెప్పండి. అలానే ఇది క్యాండిల్ ట్రీ అండి. క్యాండిల్ ట్రీయా? క్యాండిల్ ట్రీ అంటారు. ఈ ఫ్రూట్ వచ్చేసి క్యాండిల్ లా ఉంటుంది. సో దానికోసం వచ్చి క్యాండిల్ ట్రీ అండి. ఇది ఎన్ని ఇయర్స్ ప్లాంట్ అండి? ఇది మోర్ దెన్ వచ్చేసి 18 years ఓల్డ్ ప్లాంట్ అండి. ఇది 18 years ఓల్డ్ ప్లాంట్. దీని ప్రైస్ 7,500. 7,500. ఓకే, ఇది స్టార్టింగ్ ప్రైస్ చెప్పండి. ఇక్కడ మినిమం 2,500 నుంచి ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను మన ఛానల్ కోసం షూట్ చేస్తుంటే ఈటీవీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమున్నాయి మేడం అనేసి నాతో మాట్లాడించారు. చాలా బాగా అనిపించిందండి. ఈటీవీ వాళ్ళతో మాట్లాడగానే కొంచెం ముందుకు వచ్చానండి. B2 స్టాల్లో మనకి ప్లాస్టిక్ పార్ట్స్ అలానే సిరామిక్ పార్ట్స్ ఉన్నాయి. వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడి చూద్దామండి. ఇక్కడ పార్ట్స్ చూడగానే నాకు ఎంతో సంతోషంగా ఉందండి. B2లో నేనున్నాను. ఇక్కడ డిఫరెంట్ ప్లాస్టిక్ పార్ట్స్ అలానే మనకి సిరామిక్ పార్ట్స్ డిఫరెంట్ కలెక్షన్ అండి. 3D ప్రింట్లో ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఏముంది, స్టాల్ సార్ పేరేంటి, అసలు ఇవి ఎక్కడ రెడీ అవుతాయి, అలానే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, మన టెర్రస్ గార్డెన్కి ఎంతవరకు యూజ్ అవుతాయి, అలానే ఇంటీరియర్ డెకరేషన్కి ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది నేను ఇప్పుడు మాట్లాడతాను సార్తో. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, ఇక్కడ మనకి స్టార్టింగ్ ఏమేమి ఉన్నాయి, ప్లాస్టిక్ పార్ట్స్లలో డిఫరెన్స్ ఏముంది, దాని ప్రైస్ కూడా ఒకసారి చెప్పండి. మా వచ్చేసి ప్లాస్టిక్స్లో మేము బిలీవ్ చేసేది ఏంటంటే వీ షుడ్ గివ్ లైఫ్ టు ప్లాస్టిక్. అంటే ఏదైనా కానీ ప్లాస్టిక్ వ్యర్థంగా పోకుండా దానికి ఎంత లైఫ్ ఇవ్వగలము అనే ఆలోచనతోనే మేము ఈ పాట్స్ తయారు చేసాము. వీఆర్ డిఫరెంట్, మేము కొంచెం డిఫరెంట్గా ఉంటాం మార్కెట్లో. ఎందుకంటే ఫినిష్ అది పక్కన పెడితే మా ప్రోడక్ట్స్లో ఎప్పుడైనా కానీ లైఫ్ ఉంటుంది. దానికి ప్రతిదానికి ఒక బ్లాక్ కలర్ అని మేము బ్లాక్ కలర్ ఇస్తాము సెకండ్ లేయర్గా. దానివల్ల ఏంటంటే బ్లాక్ ప్రొటెక్ట్స్ పాట్స్, బయట వాడుకునే వాటికి మంచి స్టెబిలిటీ ఇస్తుంది, యూవీ రేస్ నుంచి రక్షిస్తుంది. కాబట్టి ఇవి మీరు ఎన్నిసార్లు రీపాటింగ్ చేసినా ఏం చేసినా ఇవి 10-15 ఏళ్ళ వరకు మీరు వాడవచ్చు. వేరే రకం అయితే ఎక్కడైతే బ్లాక్ లేదో అవి చాలా తొందరగా బ్రిటిల్ అయిపోతాయి. 2-3 రీపాటింగ్స్ చేసినప్పుడు అవి పాడైపోయి విరిగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఆ రకంగా ప్లాస్టిక్స్ని బాగా బిలీవ్ చేస్తూ ఉన్నవాడిని కాబట్టి నేనేమంటానంటే ప్లాస్టిక్స్ హ్యాస్ ఏ హ్యూజ్ లైఫ్, దాన్ని పాడు చేయకూడదు. ఇది 2 feet by 5 feet అండి. 2.5 feet by 5 feet ఉంటుంది. 2.5 to 5 feet. ఇందులో చక్కగా మీరు ఇప్పుడు మనం ఈ స్టాల్లో ఇప్పుడు సిరామిక్స్ కూడా ఉన్నాయి. సిరామిక్స్ లో మీరు ఎందుకు ఇంత డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చారు? అంటే మేము ఏదైనా ప్రత్యేకంగా అండ్ కొత్తగా ఉండేది చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు ప్లాస్టిక్ లో స్టార్టింగ్ ప్రైస్ ప్లాస్టిక్లో వచ్చేసి మాదే 300 నుంచి 30,000 దాకా కూడా ఉన్నాయి. 35,000 వరకు, 35,000 దాకా కూడా ఉన్నాయి. అంటే ఇవి కాకుండా మేము వాటర్ ట్యాంక్స్ అవి కూడా చేస్తాం అన్నమాట. అదే టెక్నాలజీతో వీటిని కూడా చేస్తాం కాబట్టి వీటి డ్యూరబిలిటీ ఆ వాటర్ ట్యాంక్స్ డ్యూరబిలిటీతో కంపేర్ చేసుకొని చేస్తున్నాం. ఇప్పుడు సిరామిక్ లో కాస్ట్ ఏముందండి? స్టార్టింగ్ 300 నుంచి 15,000 దాకా ఉన్నాయండి. సైజుని బట్టి లేకపోతే దాని యొక్క కాంప్లికేషన్ బట్టి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరైనా ఇప్పుడు మన ఛానల్ పేరు చెప్పి ఏమైనా డిస్కౌంట్ అడిగితే ఇస్తారా? ఎంత వరకు ఇవ్వగలుగుతారు?
లేదంటే ఎగ్జిబిషన్ కంటూ మేము 20-25% డిస్కౌంట్ ఇస్తున్నాము. A7 స్టాల్లో రోజెస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. అలానే కలోంజీస్ చూడండి ఎంత హెల్దీగా కలర్ఫుల్గా ఉన్నాయి. కొంచెం ముందుకు రాగానే మనకి హ్యాంగింగ్స్ ఉన్నాయి, అలానే చామంతులు ఉన్నాయి. ఇక్కడ మనకి హ్యాంగింగ్ పాట్స్లో గ్రీన్గా చాలా నిండుగా కనిపిస్తున్నాయండి. ఇంకొకటి వచ్చేసి క్యాక్టస్లో మనకి డిఫరెంట్ కలర్స్ అండి, ఆరెంజ్ కలర్ అలా ఇచ్చారు. చిన్న చిన్న పాట్స్ కూడా ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ క్యాక్టస్ ఉన్నాయి, సక్లెంట్స్ ఉన్నాయి, చాలా వెరైటీ సక్లెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ వెరిగేషన్ కూడా ఉన్నాయి. అలానే మళ్ళీ సక్లెంట్స్ వచ్చాయి. ఎన్ని చూపించినా కూడా తగ్గట్లేవు. మళ్ళీ రోజెస్ వచ్చాయండి. ఈ స్టాల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా అందంగా ఉందండి స్టాల్. ఇక్కడ పార్ట్స్లో కలర్స్ చాలా ఉన్నాయండి. ఇది A10 స్టాల్ అండి. చామంతులు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. వీళ్ళ దగ్గర ఎడీనియమ్స్ కూడా ఉన్నాయి. అలానే వీళ్ళ దగ్గర శాప్లింగ్స్ కూడా ఉన్నాయండి. ఇది ఎలీస్ గారి వాళ్ళది స్టాల్. మీరు ఇక్కడికి వస్తే మీకు శాప్లింగ్స్ అన్ని దొరుకుతాయి. అలానే ఇక్కడ షో పీసెస్ కూడా ఉన్నాయి మీకు, ప్లాంట్స్. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అవుట్డోర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ బత్తాయిలు కూడా ఉన్నాయి. అలానే C4 స్టాల్లో ప్రీమియం పార్ట్స్ అలానే స్టాండ్స్ ఉన్నాయండి. వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. అలానే చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ. ఈ పాట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 15,000 అండి. స్టాండ్స్ చూడండి ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో. పార్ట్స్ ప్రైస్ వచ్చేసి మనకి 20 రూపీస్ అండి. స్టాండ్స్ అయితే మాత్రం 39 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఇక్కడ మూవేబుల్ స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము హార్టికల్చర్ డైరెక్టర్ మేడం గారితో మాట్లాడదామండి. హార్టికల్చర్ మేడం ఉన్నారండి ఇక్కడ మనతో. వారితో కొన్ని విషయాలు మనం ఇక్కడ షేర్ చేసుకుందాము. ఎందుకంటే ఇదంతా ఆర్గనైజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో అసలు దీనికి ఎలా నాంది పడింది, అసలు మేడం ఎలా ఆర్గనైజ్ చేశారో వారి మాటలతో మనం విందాము. మేడం మీ పేరు చెప్పండి ఒకసారి. అందరికీ తెలుసు బట్ మళ్ళీ ఒకసారి మీ ఇంట్రడ్యూస్ చెప్పండి. నా పేరు షేక్ యాస్మిన్ బాషా ఐఏఎస్ అండి. నేను డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్. సో ఈరోజు నుంచి అంటే 29th of August నుంచి 2nd of September వరకు 16th గ్రాండ్ నర్సరీ మేళా అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది పీపుల్స్ ప్లాజాలో. దీనిలో భాగంగా డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా ఖాలిద్ గారు తెలంగాణ ఈవెంట్ మేనేజర్, సో వాళ్ళ ఆధారంలో ఈ నర్సరీ మేళా అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 150 స్టాల్స్ దాకా ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది చూసుకుంటే 1 పాయింట్ సొల్యూషన్ లాగా, అంటే ఎవరైతే చెట్లతో ప్రేమిస్తారో వాళ్ళకి కావాల్సిన ప్రతి చెట్టు దొరికే 1 పాయింట్ లాగా చెప్పుకోవచ్చు, డెస్టినేషన్ లాగా చెప్పుకోవచ్చు. సో ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి, ఎగ్జాటిక్ ప్లాంట్స్ కానివ్వండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రూట్ ప్లాంట్స్, ప్రతి ఒక్క ప్లాంట్, సక్యులెంట్స్ కానివ్వండి, క్యాక్టస్ కానివ్వండి, అన్ని రకాల చెట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఆర్గనైజేషన్లో భాగంగా మన తెలంగాణ వాళ్ళ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, మహారాష్ట్ర, అదేవిధంగా మన పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ నార్త్ ఈస్ట్ నుంచి కూడా 7 మంది పార్టిసిపెంట్స్ ఇక్కడ వాళ్ళ ఎగ్జిబిట్స్ని పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కటి ప్లాంటర్స్ కూడా, అంటే చెట్లని ముఖ్యంగా మనం చూసుకుంటే అర్బన్ ఏరియాస్లో మనం చూస్తాం చాలా ప్రాబ్లం ఉంటుంది, చాలామందికి ఇష్టము, కానీ అపార్ట్మెంట్ కల్చర్స్లో వాళ్ళకి ల్యాండ్ అవైలబిలిటీ ఉండదు. బట్ స్టిల్ వాళ్ళకి చెట్లతో ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్లాంటర్స్ కూడా మన అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రో బ్యాగ్స్ కానివ్వండి, పాటింగ్ మిక్స్చర్స్ కానివ్వండి, అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా సీడ్స్ అండ్ అడవుల్లో దొరికే సీడ్స్ కూడా చాలా వరకు కొన్ని షాప్స్లో కూడా పెట్టడం జరిగింది. సో చాలా చక్కని ఒక అవకాశం లాగా భావించాలి. నాకు తెలిసి హైదరాబాద్ వాళ్ళు వన్ ఆఫ్ ద స్పీకర్ వాస్ టెల్లింగ్ దట్ దే లవ్ ప్లాంట్స్. సో ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ టర్న్ టు దిస్. అండ్ ముఖ్యంగా ఏంటంటే మన భావి తరాలకి, నెక్స్ట్ జనరేషన్కి చెట్లతో ప్రేమించడం. ఎందుకంటే ఈ ఏజ్లో మనం చూస్తున్నాం పిల్లలు అందరూ కూడా సెల్ ఫోన్స్లో ఎప్పుడూ ఉంటారు. అసలు చెట్టు ఏంటి, ఎలా పెరుగుతుంది, ఏంటి ఫ్లవరింగ్ ఎలా వస్తుంది, అవన్నీ. దాంతోపాటు ఆ ప్రేమ అనేది, అటాచ్మెంట్ టు ద నేచర్ అనేది చిన్న చైల్డ్హుడ్ నుంచే మనం డెవలప్ చేయాలి. సో తప్పనిసరిగా పిల్లల్ని కూడా తీసుకురావాలి ప్రతి ఒక్కళ్ళు అనేది నా రిక్వెస్ట్. మేడం ఒక కలెక్టర్ అయ్యండి ఎంత మంచిగా మాట్లాడారు. మేడంకి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా సంతోషంగా కూడా అనిపించింది. ఇక్కడ ఈ స్టాల్లో మెయిన్ మ్యాక్సిమం ఉన్నవి 50 వెరైటీస్ ఆఫ్ ద డిఫరెంట్ మ్యాంగోస్, ట్రెడిషనల్ మ్యాంగోస్ అండ్ ఎగ్జాటిక్ మ్యాంగోస్. స్టార్ట్ ఫ్రమ్ 500 నుంచి 5000 వరకు ఉన్నాయి.
ఈ మధ్య బాగా క్రేజ్గా ఉన్న మియాజాకి మా దగ్గర ఉంది 5,000 రూపీస్. 2 years 3 years ఓల్డ్ ప్లాంట్స్. బనానా మ్యాంగో, గోల్డెన్ మ్యాంగో, రెడ్ మ్యాంగో, బ్లాక్ మ్యాంగో ఇవన్నీ చాలా ఉన్నాయి. అది కాకుండా సీడ్స్ 60 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎనీ సీడ్ ఎగ్జాటిక్, నార్మల్, దేశీ ఏ సీడ్ అయినా 20 రూపీస్ అనమాట. అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అన్నీ 20 రూపీసే పెట్టాం. మిగతా వాటిలో ఎగ్జాటిక్ 60 రూపీస్ 70 రూపీస్ అలా ఉంటాయి. అలా కాకుండా 20 రూపీస్లో అన్ని సీడ్స్ వచ్చేటట్టు 62 వెరైటీస్ సీడ్స్ ఉన్నాయి మా దగ్గర. అది కాకుండా యాంటీ క్యాన్సర్ ప్లాంట్స్ లక్ష్మణ్ ఫల్, ఇట్స్ కాల్డ్ సోర్స్ ఆఫ్ ఎననోసి ఫ్యామిలీలోంచి ఉన్నాయి. అవి కూడా 200 రూపీస్. తర్వాత నల్ల పసుపు కూడా యాంటీ క్యాన్సర్ ఉంది, అది కూడా ఒకటి ఉన్నాయి అన్నమాట. ఇవి కాకుండా మిర్చీస్లో నార్త్ ఈస్ట్ మిర్చి, స్పైసీ మిర్చీలు 4 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. బుల్లెట్ మిర్చి, వ్యాంపైర్ చిల్లీ అండ్ కాశ్మీర్ చిల్లీ అండ్ ద టాప్ మోస్ట్ ఫేవరెట్ ద గుంటూరు మిర్చి. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్. నేను ఖాలిద్ అహ్మద్, ఆర్గనైజర్ ఆఫ్ తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్. దిస్ నర్సరీ మేళా ఆర్గనైజ్ చేస్తున్నాను. ఈ 2015 నుంచి ఇప్పుడు వరకు ఇది 16th ఎడిషన్ మనం చేసుకొస్తున్నాం. ఇవాళనే కొంచెం సేపు ముందే మన మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేసి ఇనాగ్రేషన్ చేసిపోయినారు. దీంట్లో మనకు ఈసారి కనీసం 140 స్టాల్స్ వచ్చాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్టాల్స్ వచ్చినాయి. దీంట్లో ప్రతి ప్రదేశ్తోనే మీకు ఇక్కడ స్టాల్ దొరుకుతాయి. ప్రతి వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, గుడ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, ఇండోర్, అవుట్డోర్, ఆక్సిజన్ ప్లాంట్స్, అడేనియం, ఆర్కిడ్స్, అన్నీ మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ ఇక్కడ దొరకవచ్చు. మీకు ఒకటే గ్రౌండ్ మీద అందుబాటులో ఉంటాయి. గార్డెన్కి సంబంధించిన మెటీరియల్ కూడా కానీ మన టెర్రస్ గార్డెన్, వర్టికల్ గార్డెన్ మెటీరియల్స్ ఇవన్నీ ఇక్కడ ఒక్కటి చుట్టలా మీకు అందుబాటులో ఉంటాయండి. దీనికి టైమింగ్స్ మనకు 9 నుంచి 9 వరకు టైమింగ్స్ ఉంది. ఈ షో మనకు 2 సెప్టెంబర్ వరకు ఇక్కడ అవుతుంది. మీరు తప్పకుండా వచ్చి దీంతో చూసి కొనుక్కోవాలా లేకుంటే చూసుకోవాలా. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ స్టాండ్స్ ఉన్నాయండి. ఎల్లో, వైట్ కలర్స్లలో కూడా ఉన్నాయి. ఇవన్నీ చూశాక మీరు అలసిపోయారనుకోండి, ఇక్కడ మీకు మిల్లెట్స్ తోటి ఫుడ్ స్టాల్ ఉందండి. చాలా రుచిగా ఉన్నాయి. నేను తినే మీకు చెప్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నర్సరీ మేళా గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన 2 వీడియోస్ ఉన్నాయండి, అవి తప్పకుండా చూడండి. మరొక మంచి వీడియోతో వస్తానండి. బాయ్.